హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ నావిగేటర్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్లాస్క్ విత్ MySQL కనెక్షన్. సో మన ప్రీవియస్ వీడియోలో ఫ్లాస్క్ విత్ MongoDB కనెక్షన్ ఎలా చేసామో చూసాం. అండ్ వాటితో ఫైల్ మేనేజ్మెంట్ ఎలా చేసామో చూసాం. అంటే ఇప్పుడు ఫైల్స్ని అప్లోడ్ చేసేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాటిని రిట్రీవ్ చేసుకునేది ఎలాగో చూసాం. దానికోసం ఒక HTML కోడ్ కూడా, ఫ్రంట్ ఎండ్ కోడ్ కూడా రాసాం. సో ఇందులో కూడా సేమ్, ఇప్పుడు MySQL కైనా MongoDB కైనా సరే ఫ్లాస్క్ అప్లికేషన్ ఒకేలా రియాక్ట్ అవుద్ది. సో మనం ఏం చేస్తామంటే ఆ MongoDB కోడ్ ఉంటుంది కదా, ద సేమ్ కోడ్, ఏదైతే మన కోడ్ కొట్టామో ఆ సేమ్ కోడ్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ మనం కొన్ని అప్డేషన్స్ చేయాలి. అది ఎక్కడెక్కడో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్గా మార్చాల్సింది ఇక్కడ. సో గెట్ ఫైల్స్, ఓకే, ఇది మొత్తం పర్లేదు. ఫస్ట్ ఇక్కడ అప్లోడ్కి వచ్చాం అనుకోండి. ఇప్పుడు రిక్వెస్ట్ ఫైల్స్ ఎర్రర్స్, ఓకే, ఫైల్ ఇది ఎక్స్టెన్షన్స్ నార్మల్గా ఉంటాయి దేనికైనా. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకు అవసరం లేదు, అంటే ఇప్పుడు మనకి డాక్యుమెంట్ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేసేది ఒక రో మాత్రమే. సో ఇది మనకి యూజ్ అవ్వదు. సో దీనికోసం ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దానికోసం ఈ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఈ కనెక్షన్ వీడియో, అసలు ఈ కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మొత్తం మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం ఎలా చేయాలనేసి. సో ఒకవేళ మీరు తెలియనట్లయితే ఆ వీడియో చూసుకొని రండి, సో దట్ ఇది మీకు కొంచెం ఈజీగా అర్థమవుద్ది. ఓకే, ఇక్కడ మనం కర్సర్ని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకేం చేయాలి? సో ఇందాక ఏదైతే ఉంది కదా, అది ఇన్సర్ట్ అనే ఫంక్షన్. సో దాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. సో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. సారీ, ఇక్కడ మనం కనెక్ట్ రాసాం. సో కర్సర్, అది ఇక్కడ ఎగ్జిక్యూట్ ఫంక్షన్, ఇది సజెషన్స్ చూపించట్లేదని చూసాను. సో ఐడి వల్ల ఇది బెనిఫిట్స్ అనమాట. సో మనం అక్కడైనా ఎర్రర్స్ రాస్తే ముందే చెప్పేస్తే. సో ఇన్సర్ట్ ఇంటూ, ఇక్కడ మనం క్వెరీ రాయాలి, మీడియా అండర్స్కోర్ ఫైల్స్. సో ఇక్కడ మనం ఇచ్చేవి ఏంటంటే ఫైల్ నేమ్ ఒకటి, ఫైల్ టైప్ ఒకటి, ఫైల్ డేటా. సో ఈ మూడే కదా మనం ఇక్కడ తీసుకున్నాం. ఫైల్ నేమ్, నెక్స్ట్ ఫైల్ టైప్, నెక్స్ట్ ఫైల్ డేటా. సో ఆ మూడింటిని, ఇవి కాలమ్ నేమ్స్ అనమాట. సో ఇక్కడ మనం వాటిని ప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు మనం అవి ఉన్నవి పైథాన్ వేరియబుల్స్. సో మనం ఈ SQL యూజ్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ %s అని పెట్టాలి. సో మనం ఇక్కడ ఏవైతే %s పెట్టామో సో ఇక్కడ కూడా అలానే పెట్టాలి. అంటే ఆర్డర్ మాత్రం మెయిన్, ఫైల్ నేమ్, నెక్స్ట్ ఫైల్ టైప్, నెక్స్ట్ ఫైల్ డేటా. ఓకే, ఎక్కడితో మనది అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మన కనెక్షన్ని కమిట్ చేద్దాం. సారీ, మన ఈ క్వెరీ రన్ అయ్యాక జస్ట్ కమిట్ చేద్దాం, సో దట్ మన డేటాబేస్లో స్టోర్ అయిపోద్ది. నెక్స్ట్ మన కర్సర్ని క్లోజ్ చేద్దాం. సో ఎక్కడైనా మనం మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ కనెక్షన్ కూడా క్లోజ్ చేద్దాం. సో ఇది మొత్తం ఓకే. నెక్స్ట్ కిందకి వెళ్తే సేమ్ థింగ్, మనం ప్రీవియస్గా ఏం చేసామో అదే థింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం అలా కిందకి వెళ్తే ఈ డిస్ప్లే రౌటర్, ఓకే, ఇది ఉంది కదా, రిట్రీవ్ ఆల్ ఫైల్స్ ఫ్రమ్ MongoDB. సో ఇది తీసేసి మన కనెక్షన్ ఇక్కడ రాయాలి. సో కనెక్షన్ మనం ఏంటి రాయాలి, సేమ్ ఈ కోడ్ ఉంది కదా, ఇదే జస్ట్ మీరు చూడండి, మీ ముందే కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇది ఇండెంటేషన్ ఎర్రర్ అనమాట. సో ఇదనమాట. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా కనెక్షన్ ఫస్ట్ ఓపెన్ చేసాం, కర్సర్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు
మనం ఇక్కడ ఏం చేయాలి, ఫెచ్ చేయాలి. సో ఫెచ్ చేయడం కోసం మనకి ఇదంతా అవసరం లేదు, ఇవి ఏదైతే ఉన్నాయో ఇది మొత్తం మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఫెచ్ క్వెరీ రాయాలి. సెలెక్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఐడి, నెక్స్ట్ ఫైల్ నేమ్, నెక్స్ట్ ఫైల్ టైప్, ఫైల్ డేటా. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, మీడియా అండర్ స్కోర్ ఫైల్స్ అనే టేబుల్ నుంచి వచ్చాయి. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఇన్సర్ట్ కాదు కదా, జస్ట్ ఫెచ్ చేయడానికి. సో ఫెచ్ ఆల్, సో ఫంక్షన్ ఏట్ చేస్తుంది, ఫెచ్ ఆల్ చేసి మనకు తీసుకొచ్చి పెడుతుంది. ఓకే, కర్సర్ డాట్ ఫెచ్ ఆల్, సారీ. సో మనకు ఫెచ్ చేసి తెచ్చింది ఎందులో కొంత స్టోర్ చేయాలి కదా. సో జస్ట్ మనం ఫైల్స్ అనే దాంట్లో స్టోర్ చేద్దాం, ఎందుకంటే మనం అక్కడ ఫైల్స్ యూజ్ చేసాం కదా. సో దట్ మళ్ళీ అక్కడ కూడా చేంజెస్ ఏం చేయకుండా. సో ఓకే, మనకి ఇక్కడ డేటా వచ్చింది. సో ఇది మొత్తం నార్మలే, ఆ ఫైల్స్ మనకి ఇక్కడ డేటా రావడం వరకే కనెక్షన్. సో వచ్చాక సేమ్ పెర్ఫార్మెన్స్, సేమ్ ఆపరేషన్స్ మనం MongoDBకి ఏదైతే చేసాం సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేస్తాం. సో ఇది మొత్తం నార్మలే మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ మళ్ళీ ఫైండ్ వన్ అంటే మనం ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనది ఉంది కదా. సో ఈ ఫైల్ ఎండ్స్ సేమ్ యాస్టీస్ మీ ముందు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దీన్ని బట్టి ఏంటంటే మనం మొత్తం లాజిక్ని ఎక్కడ చేంజ్ చేయట్లేదు, జస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ మనకి ఎక్కడైతే యూజ్ అవుతాయో వాటిని మాత్రం చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఫైల్ నేమ్ కావాలి, నెక్స్ట్ ఫైల్ టైప్ ఆల్రెడీ ఇది మనం డాక్యుమెంట్ ఆ టైప్ అయితేనే కదా ఇందులోకి వస్తుంది, దీనికి మళ్ళీ సెపరేట్గా టైప్ అవసరం లేదు. నెక్స్ట్ నేమ్ ఉన్న డేటా, కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే సింగిల్ ఐడి. ఆ ఐడి ప్రకారం ఎలా కావాలంటే అలా. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీన్ని మీరు ఎలా చేయాలంటే జస్ట్ %s పెడితే చాలు. నెక్స్ట్ మీరు పంపించేవి ఇక్కడ రాయాలి, మనం ఇలా పంపిస్తాం కదా ఫైల్ ఐడి అనేసి. సో వాటిని ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫైల్స్ కాదు, ఫైల్ సింగిల్. నెక్స్ట్ ఇక్కడ ఫెచ్ ఆల్ కాదు, ఫెచ్ వన్. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మనకి ఫైల్ వచ్చి ఇక్కడ ఫైల్. ఓకే, ఇది మొత్తం నార్మలే, పాత కోడే. సో ఇది ఒకసారి సేవ్ చేద్దాం. సో ఇదనమాట కోడ్. సో ఇందులో మనం ఏం చేసామంటే ఫస్ట్ సేమ్ థింగ్, ఎక్కడైనా సరే ఫస్ట్ క్రాస్ ఆరిజిన్ ఎర్రర్ రాకుండా ఈ కార్స్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ base64 ఎందుకంటే మీ ముందు వీడియో చెప్పాను. అండ్ ఇప్పుడు మనకు డేటాబేస్లో స్టోర్ అయ్యేది బైట్ అరే. సో ఆ బైట్ అరేని base64 లా మారుస్తుంది అండ్ ఆ 64ని మనం ఒక స్ట్రింగ్ లా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమింగ్. మనకి పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్లో మనకి ఇమేజెస్ అయితే base64 అవి. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ వాటిని మనం చూడడానికి దాన్ని యూజ్ చేద్దాం. సో ఓకే, నెక్స్ట్ దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మన పాత కోడ్ ఉంది కదా, ఫ్రంట్ ఎండ్ కోడ్, సేమ్ కోడ్ మనం యూజ్ చేద్దాం. సో ఓకే, మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాము. ఓకే ఓకే, ఇప్పుడు మన కోడ్ గైస్. ఓకే, మనం ఎండ్ పాయింట్స్లో ఏం చేంజ్ చేయలేదు కాబట్టి ఫ్రంట్ ఎండ్లో ఏం చేంజ్ చేయక్కర్లేదు. సో సేమ్ కోడ్ యూజ్ చేయొచ్చు. సో ఇమేజ్ పెట్టాం, వీడియో పెట్టాం, డాక్యుమెంట్ కూడా పెట్టాం. సో ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో ఇదిగోండి గైస్, ఫైల్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సేమ్ థింగ్ మనం ఏదైతే ఇమేజ్ పెట్టామో ఆ ఇమేజ్. నెక్స్ట్ ఇదిగోండి మన పీడిఎఫ్. సో ఇది గైస్ నా ఫ్రంట్ ఎండ్ కోడ్. సో మీకు ఈ కోడ్లు కానీ, సో ఓవరాల్గా మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న ప్రీవియస్ కోడ్ని MongoDB కోడ్ని జస్ట్ చిన్న చిన్న అప్డేషన్స్ ఎక్కడెక్కడ చేయాలో చేసాం. నెక్స్ట్ ఏవైనా రిక్వైర్డ్ ప్యాకేజెస్ ఉంటే వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ కోడ్, సేమ్ ఫ్రంట్ ఎండ్ కోడ్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకేం చేసాం అంటే మనం బ్రౌజర్ యూజ్ చేసి వాటిని వ్యాలిడేట్ చేసాం. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. ఈ కోడ్లో కానీ, ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్లో కానీ, నెక్స్ట్ ఇవన్నీ మేము మా గిట్హబ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం. సో మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే అక్కడ మీరు వెరిఫికేషన్ చేయొచ్చు. లేదా ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మా ఈమెయిల్కి మెయిల్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.